లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును కనుక తన తొలుచు కుమారుని కని పొట్టి గుడ్డులతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో కొరుండబెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచింది. ఇప్పుడు ఇక్కడ 5వ అధ్యాయం చివరిలో లైన్ చదువుతున్నాం చూడండి. తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. ఈ క్రిస్మస్ పండుగ ఇది సంతోషాల పండుగ, ఆనందంతో కూడిన పండుగ. అలాగే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అద్భుతాల పండుగ. అద్భుతాలు చేస్తే అద్భుతాలు జరిగిన పండుగ ఇది. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం క్రైస్ట్ అంటే. అయితే ఈ క్రిస్మస్ లో మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఇది ఆనందాల పండుగ, ఇది సంతోషాన్ని ఇచ్చిన పండుగ. అలాగే మూడవది ఏం చెప్పాను? అద్భుతాలు జరిగిన పండుగ. అద్భుతాలు జరిగిన పండుగ అంటే ఆ అద్భుతాలు ఏమిటి అంటే, ఒకటి, ఒక అల్పమైన గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించడం. అది అల్పమైన గ్రామం, అదే బేత్లెహేము అనే గ్రామం. ఒకసారి చెప్పండి, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? బేత్లెహేములో. బేత్లెహేములో అంటే ఒక చిన్న గ్రామం, అల్పమైన గ్రామం, దాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా ఉన్నటువంటి గ్రామం. కానీ ఆ గ్రామంలో నుండి యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ఒక అద్భుతం. అదొకటి. రెండవది, ఆ పరలోకం నుండి వచ్చిన ఆ దేవాది దేవుడు ఆయన సత్రములో స్థలము లేనందున ఎక్కడ ఉంచారు? ఆయన్ని పశువుల పాకలో ఉంచారు. ఇది రెండవ అద్భుతం ఆయన పుట్టుకలో. ఆయన చిన్న గ్రామంలో పుట్టడం ఒక అద్భుతం. రెండవది, ఆయన సత్రంలో స్థలము లేనందున ఆయన ఎక్కడ ఉంచారంట? పశువుల పాకలో ఉంచారు. ఇప్పుడే పాట కూడా చూసాం, బిడ్డలు చక్కగా చేశారు. మూడవది ఏంటంటే ఆయన జన్మలో ఒక అద్భుతం. మూడవది ఏమిటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముందంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడని రాయబడింది. మనుషుల పోలిక, మనుషుల పోలిక. నిజానికి దేవుని పోలిక ఏంటంటే 104వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే దేవుని పోలిక, దేవుని రూపం ఏమిటి అయ్యా అంటే 104వ కీర్తన 2వ చరణం తీసుకు చదవనప్పుడు, వస్త్రము అనే వెలుగును దేవుడు వస్త్రంలాగా కప్పుకున్నాడంట. దేన్ని అంత చెప్పాలి? దేనిని? వెలుగును కప్పుకున్నాడు. అంటే ఆ దేవాది దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు. అయితే ఆ వెలుగైన దేవుడు ఇప్పుడు ఎలాగ వచ్చాడనంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. మూడో మాట అది, మూడో అద్భుతం అది. మనుషుల పోలికగా పుట్టడం అదొక అద్భుతం. నాలుగవ చూస్తే ఆయన మనల్ని ప్రేమించడం ఒక అద్భుతం అండి. ఆయన మనల్ని ప్రేమించడం ఒక అద్భుతం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, క్రీస్తు మిమ్మును ప్రేమించని రాయబడింది. క్రీస్తు ఎవరు ప్రేమించాడు? ఎవరు ప్రేమించాడు చెప్పాలి?
నన్ను ప్రేమించాడని చెప్పాలి. ఎవరు ప్రేమించాడు? నన్ను ప్రేమించాడు. అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి ఆయన పరిమళ వాసనగా మనల్ని చేయడానికి ఆయన తనుదాను అప్పగించుకున్నాడు, అర్పణగా చేయబడ్డాడు. అంటే నాలుగోది ఏమిటంటే దేవుని ఈ క్రిస్మస్ లో, దేవుని పుట్టుకు సంబంధించిన ఈ క్రిస్మస్ లో నాలుగవది క్రీస్తు మనల్ని ప్రేమించడం. అలాగే ఐదవది చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడు. కాలం పరిపూర్ణమైపోయింది. ఇదిగో పాపము చేత, శాపము చేత మనుషులు నిండిపోయారు. ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఏ కుటుంబంలో చూస్తున్నా, ఏ వ్యక్తిలో చూస్తున్నా ఇదిగో ఘోర పరిస్థితిలో ఉంటున్నాడు మానవుడు. అందుకని బొత్తిగా దారి తొలగిన రీతిలో ఉన్నారు. అటు వారిని సరైన మార్గంలో ఉంచడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడు, పుట్టాడు, ఈ లోకం దర్శించాడు. ఆ రోజు చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనము ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఇందులో ఆయన ప్రేమ ఉంది. చూసారా? ఆ రోజు ఏంటంటే మనం దేవుని ప్రేమించలేదు. దేవునికి మనం ఏమి ఆరాధన చేయడానికి, లేకపోతే ఆయన సన్నిధికి చేరావడానికి ఏంటి ఆరాధన లేదు. ఆయనను మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆరవ అద్భుతం అది. కాబట్టి పిల్లరా, ఈ 6 అద్భుతాలు క్రీస్తు పుట్టుకలో ఉన్నాయి. ఈ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉన్నాయి. కాబట్టి మనుషులకి అవసరం ఏంటి ఈ లోకంలో అనంటే, మనుషులకి చదువు చెప్పేవాడు లేకపోతే ఆ పరలోకం నుండి చదువు చెప్పే టీచర్ వచ్చేవాడు, లేకుంటే డబ్బు అవసరమైతే ఒక ధనవంతుడు పంపించేవాడు దేవుడు, లేకుంటే మనకి భవనాలు కావాలనుకోండి ఒక ఇంజనీర్ వచ్చేవాడు, లేకుంటే ఆరోగ్యం కావాలనుకోండి ఒక డాక్టర్గా వచ్చేవాడు, లేదా న్యాయం మనకు అవసరమైతే ఒక లాయర్గా వచ్చేవాడు. అలాగే వీటన్నిటిని మించి మనకి రక్షణ కావాలి, ప్రొటెక్షన్. ఎవరైనా ఏమి చేస్తారేమో భయం, అయితే ఒక పోలీసులు పంపించేవాడు లేదు. మనలో మంచి పరిజ్ఞానం కావాలనుకుంటే ఒక సైంటిస్టు వచ్చేవాడు. కానీ మనుషులకి గొప్ప అవసరం ఏంటంటే ఈ లోకంలో పాపాలకు క్షమాపణ ఇచ్చేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. అలాగే మనిషికి నెమ్మది ఇచ్చేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఈ భూమి మీద సంతోషం ఇచ్చేవారు ఎవరు లేరు. సమాధానం ఇచ్చేవారు లేరు. అందుకనే సమాధానాధిపతి ఈ లోకానికి వచ్చాడు. అందుకని శాంతి ప్రదాత ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆ పరలోకాన్ని వీడి ఈ లోకానికి ఆయన దిక్తుడుగా, దాసుడుగా వచ్చాడు. అందుకని ఒక భక్తుడు ఈ విధంగా పాడతాడు, దేవుని స్వరూపము కలిగిన వాడా, మనుషుని పోలికగా పుట్టినావు. దేవుని స్వరూపము కలిగిన వాడా, మనుషుని పోలికగా పుట్టినావు. దాసుని స్వరూపము ధరించి ఉన్నావు. దాసుని స్వరూపము ధరించి ఉన్నావు. నిన్ను నీవే దిక్కునిగా చేసుకున్నావు. దేవుని స్వరూపము కలిగిన వాడా, మనుషుని పోలికగా పుట్టినావు. కాబట్టి ఆ దేవుని స్వరూపం కలిగిన వాడు, అలాగే
ఇప్పుడు మనుషుని పోలికగా వచ్చాడు. ఎందుకు? ఆయన నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వడానికి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి, శాంతి లేని వారికి శాంతిని ఇవ్వడానికి, అలాగే అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఇదిగో నా బ్రతికి ఇంతేలే అని ఊరి బయట ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగం కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభుని కేక వేసి, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధిగా చేయని కేక వేయగానే వారిని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో పక్షవాయువులు మోసుకుంటూ వచ్చారు. ఆ యొక్క ఇంటి పైకి వెళ్ళి కప్పు తీసి యేసయ్య ఉన్న చోటకు తీసుకొచ్చారు. ఆయన వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో నీకు స్వస్థత కలిగింది, నీ పరుపెత్తుకొని నువ్వు ఇంటికి అన్నాడు. నిజానికి పక్షవాత రోగం అంటే ప్రతి నరము పనిచేయదండి, చచ్చిపడిపోతుంది. ఈ చెయ్యి ఉందంటే ఈ చెయ్యి, ఈ లేపాలంటే లేపలేదు. అట్లా వ్యక్తి మంచం మీద ఉన్నాడు, మంచం మీద మోసుకొచ్చారు. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు సెలవీగానే ఒక్కొక్క నరం బలం పుంచుకుంది, అన్ని నరాలు పనిచేస్తా ఉన్నాయి, చేతులు కాళ్ళు. వెంటనే లేచాడు. అవన్నీ ఆయన ఏ మనసు మీద వచ్చాడు, ఏ పరుపు మీద వచ్చాడు, ఆ పరుపు ఆయన చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం! అలాగే పుట్టుక నుంచి చూపు లేదు. భర్తిమయ్య నేతను రోడ్డు పక్కన కూర్చొని కేకలేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోగయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోగయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయ్యా. చూసారా, ఆ స్వరం విన్నాడు. అందరూ అడుగుతూ ఉంటే యేసయ్య అడుగుతున్నాడు. ఎవరు కేకలుతున్నారంటే వారు అన్నారు, పక్కవాడు మృతివాడులే యేసయ్య, భిక్షమెత్తుకునే వాడు యేసయ్య అన్నారు. కానీ ఆయన స్వరము యేసయ్య దగ్గరకు వచ్చేసింది. వెంటనే ఆగిపోయాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్నాడు, నెమ్మది లేని వాడుగా ఉన్నాడు. ఆ వెంటనే యేసయ్య పిలుస్తున్నాడు అనగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గిన్నె పక్కన పడేశాడు, ఆ కర్ర పక్కన పడేశాడు, ఆ పైన ఆ టవర్ పక్కన పడేశాడు. వాడికి చేయి ఇస్తా ఉన్నాడు, రెండు చేతులు తీసుకెళ్ళమని. తీసుకెళ్ళగానే యేసయ్య అడుగుతున్నాడు, నీకు ఏం కావాలనుకుంటున్నావయ్యా అన్నాడు. అయ్యా పుట్టుక నుంచి నేను గుడ్డివాడినయ్యా, ఈ భూమి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆకాశం ఉందంట, ఆకాశం ఎలా ఉంటుందో నాకు తెలియదు, మనుషులు రకరకాల రూపాల్లో ఉంటారంట, అది నాకు తెలియదు, ఎందుకోసం నేను గుడ్డివాడిని, అయితే నాకు చూపు దయచేయ అన్నాడు. ఇలాగా ఎంత అద్భుతం అంటే వెంటనే చూపు వచ్చేసిందండి. దేవుడిని మయపరుస్తూ ఆ గుడ్డివాడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అట్లా అనేక అద్భుతాలు చనిపోయిన వారిని బ్రతికించాడు, అలాగే సముద్రం మీద నడిచాడు, అలాగే అనేక కార్యాలు చేసి దేవుడుగా నిరూపించుకున్నాడు. ఆయన ఈ లోకానికి రావడం ఎంత అద్భుతం అంటే ఈ భూమి మీద చేయని కార్యాలు చేశాడు. అలాగే ఎవరు కూడా కన్యక ద్వారా జన్మించిన వారు ఎవరు లేరండి భూమి మీద. ఆయన అద్భుతాలు చూస్తే ఆయన కన్యక ద్వారా జన్మించడం ఒకటి, అలాగే ఆయన జన్మించిన వెంబడే ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం వెలిసింది. దాన్ని చూసి సుమారుగా కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి జ్ఞానం నడుచుకుంటూ వచ్చారు. యేసు ప్రభుని చిన్నబిడ్డగా ఉన్న యేసు ప్రభుని వారు సాగిలపడి దొరికారు. వారి దగ్గర నుండి బంగారము, బోడము, సాంబ్రాణి ఇచ్చి దేవుని ఆరాధించారు. ఎంత అద్భుతం! అలాగే మరొక అద్భుతం ఏంటంటే ఆయనను గొర్రెల కాపరులు, ఊరి బయట ఉండేటువంటి గొర్రెల కాపరులు వచ్చి ఆరాధించి సంతోషంగా దేవుడికి చెప్తూ వెళ్ళిపోయారు. నిజానికి గొర్రెల కాపరులు ఊరు బయట ఉంటారు, వారికి ఊరిలో విషయాలు ఏం తెలియదు, ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కొంతమంది అయితే కొన్ని నెలల తరబడి ఊరు బయటే ఉంటారట. ఆ గొర్రెలు కాసుకుంటూ ఇంకా వారికి ప్రజలతో ఊరితో సంబంధం లేదు.
అటువంటి వారికి దేవుడు ఆ చదువు లేని వారికి, ఆ పామరులకు వర్తమానం పంపించాడు దేవదూత ద్వారా. చూసారా, జ్ఞానులకి అర్థమయ్యే రీతిగా ఆ ఖగోళ శాస్త్రవేత్తలకి ఆకాశంలో నక్షత్రం కొత్తది వెలిసింది, దాన్ని బట్టి తెలుసుకోమన్నాడు. అలాగే చదువు లేని వారికి దేవుడు వచ్చి స్పష్టంగా చెప్పింది ఏమని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, ఇదిగో దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అన్ని చెప్పింది దేవదూత. పొత్తిగుడంతో చుట్టుబడి ఉన్నాడు అనగానే వీరు వెళ్ళారు. ఆ దూత ఏమైనా చెప్పిందో అన్ని చూశారు. ప్రభుని ఆరాధించారు, ప్రభుని స్తుతించారు, ప్రభుని కనపరిచారు. సంతోషంగా అందరూ చెప్పుకుంటూ మళ్ళా ఊరి బయటికి వెళ్ళిపోయారు. చూసారా, అంటే దేవుడు ఈ భూమి మీద జన్మించడం ఎంత అద్భుత కార్యాలు చూడండి. చదువులేని వారికి ఎలా చెప్పాలో చెప్పించాడు, అలాగే జ్ఞానవంతులకి ఎలా చెప్పాలో చెప్పించాడు. అలాగే ప్రతి ఒక్కరూ అర్థమవులాగా ప్రజలందరికీ అన్నాడు. ఒక తోమారు, ఒక రాపూరు, లేకపోతే ఒక నెల్లూరు వారి కాదు, ఒక దేశం కాదు, ప్రజలందరికీ అన్నాడు. అంటే ప్రపంచంలో పుట్టి జీవిస్తున్న ప్రతి మనిషికి ఇది సంతోషమే, ఇది ఆనందమే. కాబట్టి ఆ సంతోషకరమైన వర్తమానం ఆనాడు తెరపడింది. అప్పుడు తెలుసుకున్న వారు ఆనందించారు, సంతోషించారు. అయితే నీవు నేను జ్ఞాపకం చేసుకున్నాను, యేసు ప్రభు పుట్టుకలో ప్రత్యేకత ఉంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భం ధరించింది. అలాగే ఆయన జన్మించినప్పుడు ఆకాశం నక్షత్రం వెలిసింది. అలాగే జ్ఞానులు వచ్చి ఆరాధించారు. అలాగే గొర్రెల కాపలు వచ్చి ప్రభుని ఆరాధించారు. ఆయన పుట్టుకలో ప్రత్యేకత. అలాగే ఆయన జన్మ అందరికీ సంతోషాన్ని ఇస్తా ఉంది, అందరికీ ఆనందాన్ని ఇస్తా ఉంది. ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వాళ్ళందరికీ రక్షణ, అందరికీ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసులో విశ్వాసం ఉంచాలి. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే చాలు. ప్రభు సన్నిధానంలో మన తప్పులు ఒప్పుకొని మనం జీవిస్తే చాలు. ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చేరిన మనము దాదాపుగా 20 మంది బయట ఉన్నాం. ఒక్కొక్కరిని ఈ విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, ఈ విషయాన్ని పక్కన వారికి చెప్పినట్లయితే వారు గ్రహిస్తారు, దేవుని సువార్త తెలుసుకుంటారు, దేవుని ప్రేమను తెలుసుకుంటారు, ఆ దేవుని అద్భుతమైన కార్యాలు తెలుసుకుంటారు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇదే క్రిస్మస్ అంటే. కాబట్టి ఈ క్రిస్మస్ శుభదినం మరి కొన్ని గంటల్లో మనము ప్రవేశించబోతా ఉన్నాం. దేవుడికి సంవత్సరం అంతా కాల్చి కాపాడాడు, మరొక క్రిస్మస్ లోని ప్రవేశింపజేశాడు, చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవునికి ప్రభువుని ఆరాధిద్దాం, పొందిమారా స్తుతిద్దాం, కనపరుద్దాం. ఆ రీతిగా చేసి ప్రభుని మహిమపరుద్దాం. అలా లేచిలో పడతాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో అధికముగా
ఆదుకున్నది ఇంతవరకు. నిన్ను ఉన్న మనసుతో ఆరాధించు. నిన్ను ఉన్న మనసుతో ప్రభు సన్నిధిలో నిలుస్తున్న ప్రతి ఒక్కరు మీరు అనాలోచితంగా దేవుడి దగ్గర రాలేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకోవడం ఈరోజు దేవుని మందిరంలో నడుపుతున్నారు. కాబట్టి మీ సమస్య ఏదైనా కావచ్చు, మీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, మీ కష్టం ఏదైనా కావచ్చు, ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ప్రభు ఇప్పటివరకు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పటివరకు మనకు నెమ్మది లేకపోతే నెమ్మది ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మీ స్థితి ఏదైనా కావచ్చు. ఇదిగో నేను తీర్చలేను, మన తోటి వారు తీర్చలేకపోవచ్చు, మన దేవుడు తప్పుగా తీరుస్తాడు. ఇదిగో అనేక మంది యవనస్తులు ఉన్నారు, అనేక మంది పెద్దవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయపూర్వకంగా ఇదిగో పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో అడగండి. మీరు ఏ ఇబ్బందులో ఉన్నారు, మీ భారం ఏముందో ఆ భారం తీసుకునే దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేయండి. మీ యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేయండి. మీ బాధ ఏదైతే ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. ప్రభు సహాయం చేస్తాడు. అందరూ కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తలలు పైకెత్తండి ఆకాశం వైపు. దేవుని సన్నిధిలో అడగండి. మనకున్నటువంటి మీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా కావచ్చు, ప్రభుని అడగండి. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఒట్టిగా పో మన యొక్క స్థితి తెలిసిన వాడు మన ప్రభు. మన పరిస్థితులు మార్చగలిగిన వాడు మన ప్రభు. ఆ ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆ ప్రభుతో మనం ప్రార్థన అడుగుతూ ఉన్నాం. ఆ ప్రభు ఏమైనా చేయగలరు. మన స్థితి అంతా మార్చగలిగిన దేవుడు. మన స్థితి మనకి కష్టం ఉండొచ్చు, మనం భారంగా ఉండొచ్చు, కానీ ఆయనకి అది లెక్కలోని కాదు. మీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రభుత్వం అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరం ఆఖరిలో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం.
ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఉన్నాం. మనం సంతోషంగా ఉండాలా. మన హృదయం భారము తీసివేయబడాలి. మనకున్న బాధ తొలగించబడాలండి. ప్రభు సన్నిధిలో అడగండి మీకున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేశారా? ఇష్టము లేని కార్యాలు చేశారా? ప్రభుకి తెలుసు అన్ని. ప్రభు సన్నిధిలో అడుగుతాం, అయ్యా నేను ఇక నీ బిడ్డగా నేను ఉన్నాను, నేను నీ కొరకు సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు నా జీవితం విలువలేనిదిగా ఉంది. జీరో జీరో జీరో. ఇప్పుడు 1 యేసయ్య 1 ఆ నంబర్ 1 వేసుకుంటే 0 విలువ వస్తుంది, బదలిపోతుంది. ఆ 1 తర్వాత ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ వస్తుందండి. ఇదిగో మన జీవితము 0 కానీ 1 అనే యేసయ్యని మనం చేర్చుకుంటే చాలు, మన లైఫ్ మారిపోతుందండి. మన జీవితం మారిపోతుంది. ఇప్పుడు నాకు ద్వేషించిన వారు ప్రేమిస్తారండి. ఇప్పుడు నాకు దూషించిన వారు మనం అందుకుంటారు. ఇప్పటి వరకు మనం గౌరవం చేసిన వారు మనం దగ్గరకు చేస్తున్నారు. దేవుడు ఏమైనా చేయాలి. అనారోగ్యత అది తీర్చలేదుగా. మనకు ఉన్నటువంటి అనారోగ్యత ఇదిగో ఏ హాస్పిటల్లో తీర్చలేకుండా పోతున్నారా? దాన్ని స్వస్థత చేయలేకపోతున్నారా? ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదండి. మనం అడిగితే చాలు. చదువులు వెనుకబడ్డారా? లేకపోతే ఉద్యోగులు వెనుకబడ్డారా? పనుల్లో వెనుకబడ్డారా? అలాగే మీకున్నటువంటి ఏ పరిస్థితి వెనుకబడ్డారో ప్రభుత్వం అడుగుతాం. ప్రభు ఇచ్చిన అవకాశం విలువైన జీవితం మనకి ఇచ్చినట్టు విలువైన సమయాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభుత్వం ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రార్థన చేయండి. తర్వాత నేను ప్రార్థన చేసి చేస్తాను. నీదు పాద మూల చెంత నీచుకుందును నిన్ను వెంబడించేదా నీ గాడి మోయుదును నీదు పాద మూల చెంత మాదిరి నీవే నెమ్మది నీవే మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించేదా కాడి మోయుదు నీదు పాద మూల చెంత నీ నేర్చుకుందును. కృపామయుడు దేవా మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మమ్మల్ని చూచు దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు నెమ్మది ఇవ్వడానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు స్వస్థత ఇవ్వడానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచడానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి ఎవరి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన. అయ్యా ఎవరు నశించిన నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. అయ్యా ఎవరైనా ప్రభా తండ్రి నేను వాళ్ళ తప్పులు ఒప్పుకొని ప్రభా నీ వైపు చూస్తే చాలు తండ్రి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధనుడు అంటున్నారు తండ్రి. అయ్యా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకున్నారని తెలుస్తుంది
దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ బాధకు వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము మనుషులు ఎదురు దాచిపెట్టవచ్చు నాయన, ఇదిగో ప్రభా మా తోటి వారి దగ్గర దాచిపెట్టవచ్చు నాయన, మీ దగ్గర మేము దాచిపెట్టలేము నాయన. నీ కొరకు నమ్మకంగా ఉండడానికి అయ్యా, నీ యోగ్యులుగా జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారని మీకు తెలుసు నాయన. అయ్యా యెహోవా రాఫా, అయ్యా నేను స్వస్థపరచు యెహోవాని సెలవించిన దేవుడు నీవే ఈ భూమి మీద. అయ్యా ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ సమయంలో వాళ్ళ స్వస్థత దేవుడు ఇస్తున్నాడని నమ్మనట్టు సహాయం దయచేయండి. వాడు స్వస్థత పొందుకొని మీ ఎంతో ఆనందించే భాగ్యం దయచేయండి. అయ్యా మోసం చేయగలిగిన వారికి మంచి చేయగలిచిన దేవుడు అవుతుంది, నడవలేని వారిని నడిపించిన దేవుడు అవుతుంది. ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగుపరిచిన దేవుడు అవుతుంది. 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డ చనిపోతే లేపిన దేవుడు అవుతుంది. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. సమస్తం సాధ్యం చేయగలిగిన నామని ప్రార్థిస్తున్నాము దేవా. నేను ఇప్పుడు వచ్చిన బిడ్డ ప్రభా ఏ బిడ్డ కూడా నేను నిరుత్సాహంగా తిరిగి వెళ్ళకూడదు నాయన. నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడితో నేను ఇదిగో నా తప్పు ఒప్పుకుంటున్నాను, నా జీవితం మార్చుకొని కోరుకుంటున్నానని ఒక తీర్మానంతో ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభు చూపించండి. రేపు అయ్యా మేమందరం కలుసుకుంటున్నామా, మిమ్మల్ని సృష్టించడానికి సహాయం దయచేయండి, మిమ్మల్ని నెరవేర్చడానికి సహాయం దయచేయండి అయ్యా. అద్భుతాల పండుగ తండ్రి నైనా, అద్భుతాలు చేసిన దేవుడు నీవు తండ్రి. నీ జన్మే ఒక అద్భుతం తండ్రి అయినా, నీ జీవితమే ఒక అద్భుతం అయినా అయ్యా. మమ్మల్ని అద్భుత రీతిగా మార్చడానికి ఇష్టపడిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ చేస్తున్నారు, ఏ బిడ్డ అయితే హృదయపూర్వకంగా తప్పు వస్తున్నారు వారిని క్షమించండి ప్రభువా. వారికి స్వస్థత దయచేయండి ప్రభువా, వారికి నెమ్మది దయచేయమని, ఈ సమాధానం సంతోషం సమాధానం నిత్యం ఉండదన్న సహాయం దయచేయమని, రేపు మేమందరం సంతోషంతో ఆనందంతో కొత్త వారిని తీసుకుని వచ్చి నీ సన్నిధిలో గడపడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం జరిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకదు. పరమతండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం క్రిస్మస్ ముందుగా వచ్చినటువంటి ప్రతి నీ బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్.